లోక్సభ ఎన్నికలకు 2 నెలల్లో నగారం మోగబోతుంది. హ్యాట్రిక్ దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అటు మోడీని దించడమే లక్ష్యంగా విపక్షం ఏకమవుతుంది. ఇండియా కూటమి ఏర్పాటైంది. ఇంతవరకు బాగానే ఉన్నా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్నదే ప్రశ్నగా మారింది. రాహుల్ విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తోంది. దీంతో విపక్షాల ఐక్యత కోసం దళిత నేత మల్లికార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వస్తాయనే ప్రచారంతో పార్టీలు దూకుడును పెంచాయి. మూడవసారి విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్డీఏ కూటమిని గద్దెదించడం కోసం విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్ పేరిట ఒక్క తాటిపైకి వచ్చాయి. అయితే ఇండియా కూటమి అడుగులు మాత్రం తడబడుతున్నాయి. విపక్ష పార్టీల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం కుదరడం లేదు. ప్రధానమంత్రి ఎవరన్న దానిపైన క్లారిటీ రావడం లేదు. ఇండియా కూటమి నుండి వారానికి ఒక పేరు ప్రధాని రేసులో వినిపిస్తోంది. ఇదే గందరగోళానికి తావిస్తోంది. మీ నాయకుడు ఎవరని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ఇండియా కూటమిని వెటకారం చేస్తూనే ఉన్నాయి. అటు రాహుల్ గాంధీయే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ కూడా ప్రకటించడం లేదు. రాహుల్ అభ్యర్థిత్వంపై విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. ఇటీవల ఉత్తరాదిలో జరిగిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితి మరొకలాగా ఉండేదని, ఇప్పుడు రాహుల్ ని ఏకపక్షంగా ప్రధాని అభ్యర్థిగా సాహసం కాంగ్రెస్ చేయలేకపోతుందనే టాక్ వస్తోంది. ఇండియా కూటమి బలోపేతంపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్ కొత్త అస్త్రాన్ని సిద్దం చేస్తుందని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను విపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు రంగం సిద్దమవుతోందని అంటున్నారు. ఖర్గే విషయంలో ఇండియా కూటమిలోనూ సానుకూలత ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నికల తరువాతే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చెప్పిన బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఖర్గేకు మద్దతును తెలిపారు. 3 రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం పొత్తుల్లో భాగంగా సీట్లను త్యాగం చేయడానికి కూడా సిద్దమవుతోంది. కనీసం 400కు పైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనే యోచనలో ఇండియా కూటమి కనిపిస్తోంది. ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మరొకసారి నరేంద్ర మోడీనే ఉండనున్నారు. మోడీని ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలన్న ఆలోచన ఎక్కువ మందిలో ఉంది. ఖర్గే గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు కాకపోయినా ఆయన దళిత నాయకుడు కావడం ప్లస్ గా మారింది. దేశానికి దళిత ప్రధాని వస్తారంటే దళితులంతా ఏకమవుతారని, ఇది కూటమి విజయ అవకాశాల్ని మెరుగుపరుస్తుందని విపక్ష పార్టీల నేతలు ఆశిస్తూ ఉన్నారు. మరి ఖర్గేను ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? కాంగ్రెస్ ఎలాంటి స్టెప్ వేయబోతుంది చూడాలి మరి.